రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, మహోన్నతుడైన ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు మా జీవితాలలో మీరు చేయుచూ వచ్చినటువంటి మీ ఘనకార్యములన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడా, మహోన్నతుడైన దేవుడా, మా ప్రార్థనలు ఆలకించుటకు శక్తిమంతుడవు. మా ప్రార్థనలను అయా వినగలిగిన వాడవై ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, అనేకుల జీవితాలలో మీ ఘనకార్యాలు మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ సమయంలో సహోదరులు ప్రభువా అనిల్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ నెల 5వ తారీఖున ప్రభువా రొమానియా దేశంలోనికి వెళుతుండగా కుమారునికి మీ కాపుదల దయచేయి. ఫ్లైట్ దగ్గర జరుగుతున్నటువంటి ఇమిగ్రేషన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి అడ్డంకులు, ప్రతి ఆటంకాలు, ప్రతి అవరోధాలన్నిటి నుంచి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగు చేయవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియుడవైన తండ్రి, దయగలిగిన దేవా, ఆ దూరదేశములో మీ కాపుదల దయచేయండి, మీ భద్రతను దయచేయండి, మీ క్షేమమును అనుగ్రహించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన వాడా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప చూపించండి దైవమా. అదే విధముగా తండ్రి, తలారి విఠల్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, వారి యొక్క రియల్ ఎస్టేట్ నాయనా వ్యాపారం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి రియల్ ఎస్టేట్ను దీవించండి, ఆశీర్వదించండి, వారికి తోడయుండి నడిపించమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగలిగిన దేవుడా, దయగలిగిన తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే విధముగా సహోదరుడు వినోద్ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నాయన ఫిడ్స్తో బాధపడుతూ ఉండగా, ఇబ్బంది పడుతూ ఉండగా దయచేసి కనికరించుమని, ఆ ఫిడ్స్ వ్యాధి నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఫిడ్స్కు కారణమైన బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనత నుంచి విడుదల కలుగునుగాక యేసు నామములో. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని బలపరచండి, భద్రపరచండి, క్షేమ స్థితిని వారికి దయచేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా రామలక్ష్మి సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, తనకు అయ్యా తండ్రి ప్రెగ్నెన్సీ నిలబడటం లేదు, ఎందుకోసమో తెలియదు. మీ అద్భుతమైన హస్తమును చాపండి. ప్రభువా, ప్రెగ్నెన్సీ నిలబడకపోవడానికి కారణమేమిటో మీరు తాకి ముట్టి స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. మీ అద్భుతమైన కార్యములు, మీ ఆశ్చర్యమైన కార్యాలు మీ బిడ్డ పట్ల మీరు జరిగించి మంచి ఆరోగ్యము చేత నింపండి. అదేవిధముగా టెట్ ఎగ్జామ్లో మంచి క్వాలిఫైని అనుగ్రహించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. పద్మకుమారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారి బలహీనత నుంచి, వారి బడలిక నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అదే విధముగా వారి కుమారుడు మారు మనసు పొందాలని, వారి కుమారుడు రక్షించబడాలని వారు కోరుతూ ఉండగా మీ హస్తమును చాపండి. వారి కుమారుడు మారు మనసు పొందినట్లుగా కృప చూపించండి. అదే విధముగా దైవమానికి స్తోత్రాలు. యశ్వంతరాజు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్న ఎటువంటి ఇబ్బంది అయినప్పటికీ ప్రతి ఇబ్బంది నుంచి మీ బిడ్డలను విడుదల కలుగ చేసి మీ నామానికి మహిమను తెచ్చుకోమని
ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. అదేవిధంగా కోటేశ్వరరావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, నాయన కుటుంబ సమస్యలు, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభా. పుష్పరాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తన సతీమణి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి ఉన్న బలహీనతల నుంచి, వారికి ఉన్న బడలికల నుంచి విడుదల కలుగ చేయి ప్రభువా. వారికి ఏదైతే లేదో అది అనుగ్రహించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అద్భుతమైన మీ కార్యము, ఆశ్చర్యమైన మీ కార్యమును మీరు వారి పట్ల మీరు జరిగించుమని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిట్టిబాబు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. అదే విధముగా ప్రభువా నరసింహ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్నటువంటి ఇబ్బందులను, వారికి ఉన్న అడ్డంకులను, వారికి ఉన్న ఆటంకాలను, వారికి ఉన్న అవరోధాలన్నిటి నుంచి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు. అదే విధముగా కొండపర్తి రాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. రాజకుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్న సమస్యలను తొలగించండి, వారికి ఉన్న ఇబ్బందులను తొలగించండి ప్రభా. తండ్రి జయశ్రీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న అడ్డంకులు, వారికి ఉన్న ఆటంకాలన్నిటి నుంచి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగ చేయవలసిందిగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపగలిగిన దేవా, సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. మీ కృపచేత నింపండి స్వామి. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. కనికరించుమని, కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యంతో నింపండి, కృపలో భద్రపరచండి. సమస్త బలహీనతలను, బడలికలను క్రీస్తు యేసు నామములో తొలగించండి. కుమారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారి యొక్క అవసరతలు తీర్చబడాలి, వారి యొక్క అక్కర్లు తీర్చబడాలి. వారికి ఉన్న సమస్యలన్నిటి నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనికరం కలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలన్నీ ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆపాదిస్తూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.